ఆ బలం అనేది ఎంత ఉంటుందో మీకు, రంగా గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు. అది జనం మీకు చెప్తారు. ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటా ఉన్నారు మీరు. అది ఏదో ఫోటో పెట్టి 2 పూలు వేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించరు మీరు. అసలు ఇది ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటా ఉంటే అసలు ఇది రాధారంగ మిత్రమండలి ద్వారా వెళ్తాను, లేదంటే నా వ్యక్తిగత మద్దతు నేను ఎవరికి ఇచ్చుకుంటాను అనేది నేను మెల్లిగా నా పని నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను. నేను నా పని నేను చేసుకుంటాను. నా తండ్రి ఆశయం నెరవేరాలని చెప్పని నా ఒకటే కోరిక. నాతోటి ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్ రాజీనామా ఆవేశం మీద వాళ్ళు బాధపడి రాజీనామా చేస్తున్నారు. ఆగండి అని చెప్పడం జరిగింది. ఇది నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, దయ ఉంచి నా తండ్రి ఆశయాన్ని విజయవాడ నగరంలో ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో, కృష్ణలంక ప్రాంతం ఉంది, బ్రహ్మరాంపురం, మంటాడపాకులు, ఇందిరా కాలనీ ఉంది, నాచవరం కొండ ఉంది, మొగలరాజపురం కొండ ఉంది, వంట ఉంది, చిట్నగర్ ఉంది, ఇన్ని చాట్ల కొండ ప్రాంతం పోరంబోకులు ఉన్నాయి. ఎన్నో రకాల ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఎన్నో వేల కుటుంబాలు నివసిస్తున్నారు మా ఊరిలో. దయ ఉంచి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన జీవోలో చిన్న చిన్న లోతుబాట్లు ఉన్నాయి. దాన్ని కొంచెం సవరణ చేసి మా విజయవాడ నగర ప్రజల్ని నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీ ద్వారా ఈ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకున్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించాలనేటువంటి అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా మీరు కొంచెం. కాదు ఆగు, విను ఒక నిమిషం. గారు వినండి, విను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్, గాడ్ డామ్ ఇట్. ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది జనం ముఖ్యమనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు, నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపిక ఇచ్చాడు మాకు. కానీ అలాంటి నిందలు తగ్గించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పి వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పారు. ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అసలు రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్నా, మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పని, ఎందుకు వచ్చామని చెప్పినా కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. ఆ 4 రోజులు ఇబ్బంది, దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు, నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను కష్టపడతాను. సది నా తండ్రి ఆశ ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది.